హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. మీరు కనుక నా ఛానల్కు కొత్తగా వచ్చినట్లయితే ఒక లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే నా నుంచి ప్రతి అప్డేట్ మీకు రావాలంటే బెల్ ఐకాన్ ఆల్లో పెట్టుకోండి. సో ఇప్పుడు మనం మ్యాటర్లోకి వెళ్ళిపోదాం. గాయస్, నేనైతే గేమ్ చేంజర్ మూవీ 7:30 AM అయితే చూసి రావడం జరిగింది. సో దానివల్ల రివ్యూ ఇవ్వడం కొంచెం లేట్ అయిందనమాట. నేను మూవీ చూడడానికి వెళ్ళే ముందు అసలు మూవీ బెనిఫిట్ షో కానీ లేదా 4 AM షోస్ లేదా ఏపీలో 1 AM షోస్ చూసిన ఆడియన్స్ నుంచి రెస్పాన్స్ ఎలా ఉంది, అలాగే ఏ విధమైన రివ్యూస్ వస్తున్నాయో చూసి వెళ్దామనేసి చూడడం అయితే జరిగింది. సో చూసిన తర్వాత నాకైతే బ్లాక్ బస్టర్ రెస్పాన్స్ అలాగే మిక్స్డ్ రెస్పాన్స్ చూసి అయితే థియేటర్ లోపలికి వెళ్ళిపోయాను. మూవీ స్టార్ట్ అవడం తోటే చరణ్ అన్న తన ఇంట్రో తోటి అదరగొట్టేస్తాడనమాట. ఆ ఇంట్రో చూస్తే మనకు ఖచ్చితంగా చరణ్ అన్న చిరుత మూవీ ఇంట్రో అయితే గుర్తొస్తుంది. మొత్తానికి చరణ్ అన్నకైతే మంచి మంచి ఇంట్రోస్ అయితే పడుతున్నాయి ప్రతి మూవీస్ లో. అలాగే ఇంట్రో అయిపోయిన తర్వాత ఒక్క 20 మినిట్సే మనకు మూవీ కొంచెం ల్యాగ్ గా అనిపిస్తుంది. ఆఫ్టర్ 20 మినిట్స్ మూవీ మాత్రం ఫుల్ ఎంగేజింగ్ మోడ్ లో వెళ్ళిపోతుంది. థియేటర్ లో మనం కూర్చున్న సీట్ లో నుంచి కొంచెం కూడా అటు ఇటు చూడకుండా సినిమాని చూస్తూ ఉంటాం. అసలు ఆఫ్టర్ 20 మినిట్స్ అయితే ఎక్కడ మూవీ బోరింగ్ గా అనిపించదు. ఇక ప్రీ ఇంటర్వెల్ కి వచ్చేసరికి ఆ 10 నిమిషాలు అయితే అల్లాడిస్తాడు చరణ్ అన్న, మామూలుగా ఉండదు. అసలు గూస్ బంప్స్ అనమాట. ఇక ఇంటర్వెల్ బ్లాక్ అయితే మామూలుగా లేదు గాయస్, అసలు ఎక్స్పెక్ట్ చేయమన్నమాట. మనమైతే దీన్ని మాత్రం ఖచ్చితంగా థియేటర్ లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. దానికి ఇచ్చిన తమనన్న బీజియం అయితే ఒక నెక్స్ట్ లెవెల్ అనుకోవచ్చు. ఆ ఇంటర్వెల్ బ్లాక్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్ పైన మనకు హై అయితే స్కై లెవెల్లో ఉంటుంది. ఇక సెకండ్ హాఫ్ స్టార్ట్ అయిన తర్వాత మూవీ అస్సలు బోరింగ్ గా అనిపించదు. సెకండ్ హాఫ్ లో స్క్రీన్ ప్లే తోటి శంకర్ గారు అయితే వింటేజ్ శంకర్ గారిని అయితే గుర్తు చేస్తారు. అలాగే 30 నిమిషాలు ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ ఉంటుంది గాయస్. నేను చెప్తున్నా, మీరైతే దీన్ని ఖచ్చితంగా థియేటర్లోనే ఎక్స్పీరియన్స్ చేయాలి. మామూలుగా ఉండదు. రంగస్థలంలో చిట్టుబాబు లాగా అప్పన్న క్యారెక్టర్ ఉంటుంది. అప్పన్న క్యారెక్టర్ చూస్తున్నంతసేపు మనకు చిట్టుబాబే గుర్తొస్తాడు. అలాగే ఆ 30 నిమిషాలు కూడా అసలు మూవీ ఎక్కడికో వెళ్ళిపోతుంది అన్న ఫీలింగ్ని మనకి ఇస్తూ ఉంటుందన్నమాట. ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ అయితే ఒక అద్భుతం అని చెప్పాలి. ఇక ఆ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లోనే ఒక పెద్ద ట్విస్ట్ అనేది రివీల్ అవుతుంది గాయస్. ఆ ట్విస్ట్ ఏంటని నేనైతే ఇప్పుడు మీకు చెప్పలేను. సో మీరైతే ఖచ్చితంగా థియేటర్కి వెళ్ళి మూవీ చూడాల్సిందే. ఇక రామనందన్ గా అలాగే అప్పన్నగా చరణ్ అన్న డ్యూల్ రోల్ చేయడం అయితే జరిగింది, అందరికీ తెలిసిందే. సో రెండు క్యారెక్టర్లో చరణ్ అన్న ఇచ్చిన పర్ఫార్మెన్స్ కి అయితే ఖచ్చితంగా నెక్స్ట్ లెవెల్ అని చెప్పాలి. రామనందన్ క్యారెక్టర్లో చరణ్ అన్న స్వాగ్ ని ఎవ్వరైతే మ్యాచ్ చేయలేరు. అలాగే అప్పన్న క్యారెక్టర్ చూస్తుంటే నాకైతే చరణ్ అన్నకు ఈసారి రంగస్థలంలో మిస్ అయిన నేషనల్ అవార్డు, ఖచ్చితంగా ఈసారి నేషనల్ అవార్డు కొడతాడు అన్న ఫీలింగ్ అయితే కలిగింది. గూస్ బంప్స్ గైస్. నేనైతే చెప్తున్నా, సినిమా స్టార్టింగ్ చరణ్ అన్న ఇంట్రో తర్వాత ఒక్క 20 మినిట్స్ మాత్రమే ల్యాగ్ అనిపిస్తుంది. ఫస్ట్ హాఫ్ ఓవరాల్గా గుడ్ అని చెప్తాను. అలాగే సెకండ్ హాఫ్ అయితే బ్లాక్ బస్టర్ గైస్. సెకండ్ హాఫ్ బ్లాక్ బస్టర్ ఎందుకయ్యా అంటే మెయిన్లీ పన్న క్యారెక్టర్ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడే మూవీ మొత్తాన్ని హైలైట్ చేసింది. నేనైతే చెప్తాను, బాహుబలి 2కి ఏ విధంగా మనకు సస్పెన్స్ మెయింటైన్ చేశారో రాజమౌళి గారు, సో ఆ విధమైన సస్పెన్స్ అనేది ఈ మూవీలో సెకండ్ హాఫ్లో ఉంటుందన్నమాట. ఫస్ట్ హాఫ్ చూసిన తర్వాత సెకండ్ హాఫ్లో ఆ సీన్స్ వచ్చేటప్పుడు అరే ఇదేంటి ఇలా జరిగింది అనే ఒక ఫీల్ని అయితే, థ్రిల్ని అయితే ఖచ్చితంగా మూవీ ఇస్తుంది. నేనైతే మళ్ళీ చెప్తున్నాను, ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్లో ఎమోషనల్ సీన్స్కి అయితే నీళ్లు పెట్టని ఆడియన్స్ అయితే ఎవరు ఉండరు గాయస్. సో ఓవరాల్గా చూసుకుంటే మూవీ మామూలు సాదా సీదా జీవితాన్ని గడిపే ఒక అప్పన్న క్యారెక్టర్ ఒక రాజకీయ పార్టీ ఎందుకు పెట్టాడు, సో అది పెట్టడానికి గల కారణాలు ఏమిటి, అది పెట్టిన తర్వాత జరిగిన ఇన్సిడెంట్ ఏంటి, కింగ్ రామ్ చరణ్కి ఎలా తెలిసిన తర్వాత తను ఏ విధమైన రివెంజ్ తీర్చుకున్నాడు అన్నదే మెయిన్ మూవీ కాన్సెప్ట్. గాయస్ నేనైతే చెప్పేది ఒకటే, మూవీ మాత్రం బ్లాక్ బస్టర్. మీరు కూడా పర్సనల్గా వెళ్ళి మూవీ చూడండి. మీకు ఏదైతే అనిపిస్తుందో అదే నిజమని నమ్మాలి. సో బయట వాళ్ళు చెప్పింది నమ్మి మనమైతే మూవీ బాగుందా బాగలేదా అని అయితే డిసైడ్ చేయలేం. ఇంకా మూవీ మీద అయితే చాలా వరకు కావాలని నెగిటివిటీని క్రియేట్ చేస్తున్నారు, ట్రోల్ చేస్తున్నారు. ఈ విధంగా కొంతమంది పెద్ద యూట్యూబర్స్ కూడా ఇంత మంచి మూవీకి ఎందుకు ఇంత బ్యాడ్ రివ్యూస్ ఇస్తున్నారో నాకు అర్థం కావట్లేదు. అలాగని అందరూ రివ్యూవర్స్కి నేను చెప్పట్లేదు. కొంతమంది రివ్యూవర్స్ కూడా మంచి రివ్యూస్ ఇస్తున్నారు మూవీ గురించి. ఖచ్చితంగా మూవీ లాంగ్ రన్లో భారీ కలెక్షన్స్ పెట్టబోతుంది. అలాగే తమిళనాడులో కూడా మూవీ ఆడియన్స్కి అయితే ఎక్కింది. సో వాళ్ళకు కనుక మూవీ ఎక్కితే అది చిన్న సినిమానా పెద్ద సినిమా అని చూడరు. మూవీ కంటెంట్ నచ్చితే ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ చేసి పడేస్తారు. ఓ నా సబ్స్క్రైబర్స్కి అలాగే నా వ్యూవర్స్కి నేనైతే చెప్పేది ఒకటే, మీరు కనుక థియేటర్లో వెళ్ళి చూడకపోతే టీవీలో వచ్చి చూసిన తర్వాత ఖచ్చితంగా ఒక మంచి ఎక్స్పీరియన్స్ని మిస్ అయ్యామన్న ఫీలింగ్ మీకు కలుగుతుంది. ఇక మూవీలో ప్లస్ పాయింట్స్ వచ్చేసి గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న పర్ఫార్మెన్స్, ఎస్జే సూర్య గారి పర్ఫార్మెన్స్, వీళ్ళిద్దరి మధ్య ఫేస్ ఆఫ్ సీన్స్ వచ్చిన ప్రతిసారి గూస్ బంప్స్ వస్తాయి. అలాగే మూవీకి మెయిన్ ప్లస్ పాయింట్ అయితే తమనన్న బీజిఎం.
మూవీ మొత్తం తమనన్న బీజం తోటి ఎరక్కొట్టి పడేశాడు. ఇక మూవీని గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న వన్ మ్యాన్ షోగా తన ఒంటి చేతితోటి తన భుజాలపై మోసాడని చెప్పుకోవచ్చు. డౌటెడ్లీ అయితే గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ అన్న వన్ మ్యాన్ షో గాయస్. మీరు కనుక ఈ మూవీ చూస్తే మీకేమనిపించిందో కింద కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి గైస్. ఈ సినిమాలో అప్పన్న గారి క్యారెక్టర్ తప్పులేని రాజకీయం మనకు కావాలి. అది ఎవరు చూపించలేదు. ఆయన లేరు.